హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రైల్వేకి సంబంధించి రీసెంట్గా డిజిలాకర్ మీద అప్డేట్ వచ్చిన తర్వాత చాలామంది వాళ్ళ డిగ్రీ క్వాలిఫికేషన్ గురించి కంగారు పడుతున్నారు. అంటే 2 డిగ్రీలు ఒకే టైంలో చేస్తే అవి చల్లవా, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి కూడా జాబ్ పోయే ఛాన్స్ ఉందా, ఇట్లా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు కదా. సో ఈ వీడియోలో కంప్లీట్గా అసలు అప్డేట్ ఏంటి అండ్ అసలు ఏం జరిగింది కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అండ్ ప్రజెంట్ మనం ఏం చేయొచ్చు కూడా దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎగ్జామ్ ట్రిక్స్ అని ఉంటుంది, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. రైల్వేకి సంబంధించిన ప్రతి కోర్స్ ప్రతి క్లాస్ మన దగ్గర చాలా తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతుంది. ఒకసారి చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫిజిక్స్కి సంబంధించి, బయాలజీకి సంబంధించి, కెమిస్ట్రీకి సంబంధించి, మ్యాథ్స్కి సంబంధించి, రీజనింగ్ సంబంధించి ఇట్లా మొత్తం ఏవైతే మెయిన్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన కోర్సెస్ అయితే ఉన్నాయి. ప్రతిదీ 299 ఉంది కదా. సో వినాయక చవితి సందర్భంగా గణేష్ 100 కోడ్ కనుక వాడితే మీకు 199కే వస్తుంది, 100 రూపీస్ తక్కువకి వస్తుంది అనమాట. అలాగే ఈ సైన్స్, జనరల్ సైన్స్ మొత్తం కలిపి కావాలనుకుంటే 599 ఉంది కదా. సో గణేష్ 100 వాడితే ఇక్కడ కూడా మీకు 100 రూపీస్ తగ్గుతుంది, 499కే వస్తుంది అనమాట. అలాగే ఎక్కడ దొరకని బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగులో అసలు ప్రాపర్గా మీకు మంచి కంటెంట్తో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎక్కడ దొరకదు, దాన్ని కూడా లాంచ్ చేసాం. సో 699 పెట్టాం. సో దాని మీద కూడా మీకు 100 రూపీస్ గణేష్ 100 కోడ్ వాడితే 100 రూపీస్ తగ్గుతుందనమాట. అది వినాయక చవితి వరకే కంపల్సరీ, తర్వాత మళ్ళీ ప్రైసెస్ అయితే పెరగచ్చు. సో ఇప్పుడు ఒక పండగ ఉంది కాబట్టి మా తరపు నుంచి ఈ ఫెస్టివల్కి ఒక గిఫ్ట్ లాగా ఈ కూపన్ అయితే ఇస్తున్నాం. అండ్ కంప్లీట్ టెక్నీషియన్ కోర్స్ మీకు 999కే ఉంది. దీని మీద గణేష్ 200 వాడితే కోడ్, గణేష్ 200 కోడ్ వాడితే 200 తగ్గుతుంది. అంటే 799కే మొత్తం టెక్నీషియన్ కోర్స్ అన్నది వచ్చేస్తుంది కంప్లీట్గా. అలాగే ఏఎల్పికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మీకు 1199 ఉంది కదా. గణేష్ 200 కోడ్ వాడితే 200 తగ్గుతుంది. సో 999 లెస్ దాన్ 1000 రూపీస్కి కంప్లీట్ ఏఎల్పి CBT 1, CBT 2 పార్ట్ ఏ, CBAT అంటే సైకోమెట్రీ టెస్ట్, ఈ 3 ఇంజనీరింగ్, డ్రాయింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్తో కలిపి వస్తుందన్నమాట. సో బెస్ట్ సెల్లింగ్ కోర్స్ అనుకోవచ్చు. ఇంత తక్కువకి ఇంత హై వాల్యూ మీకు దొరకదు. సీరియస్ ఆస్పిరెంట్స్ తప్పకుండా యూజ్ చేసుకోండి. అండ్ ఈ కూపన్ కోడ్ అన్నది వినాయక చవితి వరకు మాత్రమే ఉంటుంది. సో ఈ నోటీస్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, విత్ ద పాలసీ ఆబ్జెక్టివ్ ఆఫ్ షార్ప్లీ కంప్రెసింగ్ రిక్రూట్మెంట్ టైమ్ లైన్స్ బిట్వీన్ వేకెన్సీస్ నోటీసెస్ టు జాయినింగ్ బై లెవరేజింగ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు మేక్ ఇట్ బెటర్ సెక్యూర్డ్ టు బ్రింగ్ ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ అండ్ ఎలిమినేట్ రెడెండెన్సీస్. బేసిక్గా ఏంటంటే మనకి టైం లైన్స్ అన్నవి చాలా తక్కువ ఉంటున్నాయి కదా. అంటే ఇప్పుడు జాయినింగ్కి తర్వాత మీకు మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ వేయడానికి వీటికంటూ టైం లైన్స్, అంటే ఇప్పుడు ఆల్రెడీ క్యాలెండర్ అయితే ఎప్పుడు ఇచ్చారు మనకి, ఈ పాటికి క్యాలెండర్ చాలా వరకు కంప్లీట్ అయిపోయి ఉండాలి రైల్వేకి సంబంధించి. నెక్స్ట్ క్యాలెండర్ రావాల్సి ఉంది. సో ఈ ఎగ్జామ్ వేకెన్సీస్ని ఇవ్వటం కానీ లేకపోతే వాటిని ఫిల్అప్ చేయడం కానీ తర్వాత మళ్ళీ ఇంకో నోటీస్ తీసుకురావడం చాలా ప్రాసెస్ అయితే అవుతుంది. సో దాన్ని స్పీడప్ చేయడానికి అండ్ దాన్ని ట్రాన్స్పరెంట్గా ఉంచడానికి ఇక్కడ మనకి బేసిక్గా డిజిలాకర్ని అయితే తీసుకురావడానికి చూస్తున్నారనమాట. ఎందుకు అన్నది చూడండి, ఇక్కడ మీకు చాలా వర్డ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నేను సింపుల్గా మీకు మ్యాటర్ అర్థమయ్యేలా చెప్తాను చూడండి. రిక్రూటింగ్ ఏజెన్సీస్ అన్నీ కూడా వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే డిజిలాకర్ని అడాప్ట్ చేసుకోవడం ఫాస్ట్ ట్రాక్లో జరగాలి అని ఆల్ మినిస్ట్రీస్, కేవలం ఆర్ఆర్బి అనే కాదు, ఇక్కడ ఏంటి మీకు బేసిక్గా అన్ని మినిస్ట్రీస్కి డిజిలాకర్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓన్లీ రిక్రూట్మెంట్ బేసిస్లోనే కాదు, వేరే చోట్ల కూడా. అంటే సర్టిఫికేట్స్ ఎక్కడ అఫీషియల్గా ఆథరైజ్డ్ సర్టిఫికేట్స్ వాడాలన్నా అక్కడ డిజిలాకర్ని వాడే విధంగా అయితే చేస్తున్నారు. దానిలో భాగంగానే రిక్రూట్మెంట్ ఏజెన్సీలు కూడా డిజిలాకర్ని వాడమని అయితే తీసుకొచ్చారు. సో దట్ అది వెరిఫికేషన్ అన్నది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అంటే డబల్ అండ్ రెడెండెన్సీస్ అని ఇందాక వర్డ్ చూశారు కదా మీరు. సో అంటే ఏంటి, అక్కడ డబల్ పని అనమాట. డబల్ పని నుంచి తప్పించుకుని చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ప్రాసెస్ అన్నది. సో దానికోసం అయితే తీసుకొచ్చారు. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారో చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ దట్ చైర్మన్స్ ఇవైతే చేయాలంట. ఆల్ రిక్రూట్మెంట్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ విత్ డిజిలాకర్ ఇన్ ఆన్లైన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్. సో అప్లై చేసుకునే టైం నుంచే ఈ డిజిలాకర్ని అయితే ఇంటిగ్రేట్ చేసేయమన్నారు. నెక్స్ట్ ఐఆర్ అండ్ ఆర్ఆర్బీస్ వుడ్ ఇష్యూస్ అపాయింట్మెంట్ లెటర్స్ అండ్ ట్రావెల్ కన్సెషన్ టు ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆన్ డిజిలాకర్. అంటే అపాయింట్మెంట్ లెటర్స్ ఇక్కడ నుంచి, అంటే తర్వాత ట్రావెల్ కన్సెషన్ మీకు ఇస్తారు కదా కొంతమందికి, వాళ్ళకు కూడా ఈ ప్రాసెస్ అంటే ఆ ట్రావెల్ కన్సెషన్ అండ్ అపాయింట్మెంట్ లెటర్ కూడా ఫైనల్గా
వీళ్ళు దీనిలోనే ఇద్దామని డిజీ లాకర్లోనే ఇద్దామని అయితే అనుకుంటున్నారు అనమాట. ఓకేనా. సో సెకండ్ పాయింట్ అయితే అది చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ వుడ్ బీ డిజిలాకర్ బేస్డ్ అండ్ వెన్ ఎవర్ ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈజ్ టు బి డన్ ఇట్ వుడ్ బి ఎండార్స్డ్ బై ద వెరిఫైయింగ్ ఆఫీసర్ దట్ ఫిజికల్ డాక్యుమెంట్స్ నాట్ అవైలబుల్ యాజ్ ఇష్యూడ్ డాక్యుమెంట్ ఇన్ డిజిలాకర్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా డిజిలాకర్ బేస్డే జరగాలని అయితే చెప్తున్నారు. అండ్ దాంతోపాటు డిజిలాకర్లో ఒకవేళ లేని సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఫిజికల్ వెరిఫికేషన్ అయితే చేస్తారు కదా, దాని మీద అటెస్ట్ చేయాలన్నమాట. వాళ్ళు ఎండోర్స్ చేయమంటున్నారు. ఇది డాక్యుమెంట్ డిజిలాకర్లో లేకపోవడం వల్ల ఇది ఫిజికల్ డాక్యుమెంట్ అయితే వెరిఫై చేసామని అయితే ఎండోర్స్ చేయమని అయితే చెప్తున్నారు. సో చూడండి ఎంత సీరియస్గా అయితే డిజిలాకర్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి మెడికల్ చెకప్స్ అండ్ ఎగ్జామినేషన్స్ ఆన్ ఫస్ట్ అపాయింట్మెంట్ టు ద రైల్వేస్ వుడ్ బి డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అపాయింట్మెంట్ లెటర్ ఇష్యూడ్ ఇన్ డిజిలాకర్ టు ద క్యాండిడేట్స్. సో మెడికల్ ఎగ్జామినేషన్కి కూడా వాళ్ళు ఏంటంటే డిజిలాకర్లో ఇచ్చిన అపాయింట్మెంట్ని ఆధారంగానే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారంట. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే విత్ రెస్పెక్ట్ టు బయోమెట్రిక్ వెరిఫికేషన్ అట్ ద రైల్వే హాస్పిటల్. సో బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా రైల్వే హాస్పిటల్లో ఈ డిజిలాకర్ని దాన్ని బేస్ చేసుకుని ఫైనలైజ్ అయితే చేస్తారంట. సో ఇవి అంటే ఏంటి ఇక్కడ సీరియస్గా మనకు అర్థమవుతుంది, డిజిలాకర్ ఇంప్లిమెంటేషన్ అయితే ఖచ్చితంగా జరగబోతుంది. అండ్ ఆన్ ఏ సీరియస్ నోట్ అక్కడ ఏంటి మీకు బేసిక్గా మీ దగ్గర ఒకవేళ మీ ఫిజికల్ డాక్యుమెంట్ పోయినా ఆ డాక్యుమెంట్ మీరు డిజిలాకర్లో పెట్టుకుంటే మీరు అది చూపించగలుగుతారు. సో అక్కడ మీకు పాజిటివ్. అండ్ తర్వాత మీరు ఇచ్చిన యాక్సెస్ ఇచ్చిన సర్టిఫికేట్స్ డిజిలాకర్లో రైల్వే వెరిఫై చేయడానికి చాలా టైం తక్కువ అవుతుంది అనమాట. సో అక్కడ రైల్వేకి కూడా యూజ్ఫుల్. సో టైం అయితే సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం పాయింట్స్ ఇచ్చారో చూడండి. వెన్ ఎవర్ ట్రైనింగ్ ఈజ్ మ్యాండేటరీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు బేసిక్గా ఇదంతా అంటే ట్రైనింగ్ కూడా ఈ వాళ్ళు ఇచ్చే మొత్తం లెటర్స్ అన్నీ డిజిలాకర్ బేస్డే ఉంటుంది అని చెప్తున్నారు. సో బేసిక్గా ఇవి డిజిలాకర్ అయితే ఇంప్లిమెంట్ చేస్తాం అన్నదైతే ఇంప్లిమెంట్ చెయ్యండి అని అయితే ఆర్ఆర్బీస్కి జోన్లకి అయితే లెటర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చాలామంది కొంతమంది బిఏ ఆర్ ఎనీ డిగ్రీ అయితే చేస్తారు, దాంతోపాటు డిప్లొమా చేస్తుంటారు, లేదా ఐటీఐ చేసి ఉండొచ్చు, లేదా ఇంకో డిగ్రీ చేసి ఉండొచ్చు. సో సపోజ్ 2021 నుంచి 24 వరకు ఏదైనా డిగ్రీ చేశారు అనుకుందాం. అదే టైంలో ఇంకో డిగ్రీ కూడా రెగ్యులర్ బేసిస్లో 2021 to 24 చేసిన, లేదా అదే టైంలో డిప్లొమా, అదే టైంలో ఐటీఐ ఇలా చేసిన వాళ్ళు ఒకే సెషన్లో 2-3 డిగ్రీ విత్ డిప్లొమా ఇట్లా కనుక చేస్తే చల్లదని యూజీసీది ఉంది. కాబట్టి రైల్వే కూడా ఎక్కడ వీళ్ళకి జాబ్ ఇవ్వకుండా చేస్తుంది అది చూపించి, లేదా రెండిట్లు ఒకవేళ జాబ్ వచ్చిన వాళ్ళని అయితే అందులోంచి తీసేస్తుందా ఇట్లా అయితే డౌట్ పడుతున్నారు అనమాట. సో దాని గురించి ఒక కేస్ స్టడీ అయితే ఉంది మనకి ట్రిబ్యునల్లో క్యాట్లో. సో దాన్ని ఒకసారి చూపిస్తాను అసలు ఏం జరిగింది, సో ఏంటి ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అన్నది మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ధర్మ్ కుమార్ యాదవ్ వర్సెస్ చైర్మన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 19 January 2023 సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ అలహాబాద్ అని అయితే ఉంది కదా. సో ఇక్కడ కేసు గురించి అయితే ఈ కేసు గురించి పర్టికులర్ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇతను కూడా డిగ్రీ విత్ ఐటీఐ ఆ కాంబినేషన్లో చేశాడనమాట. సో రైల్వే ఇతనికి ఐటీఐలో ఏఎల్పి జాబ్ వస్తే ఆ జాబ్ అయితే ఇవ్వలేదన్నమాట ఫస్ట్. సో తర్వాత ఏం జరిగింది కేసు, దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అన్నది చూద్దాం. ఓకే. సో ఇక్కడ చూడండి, the brief fact of the case are in the persuasion of employment notice 3/2/2018 for ALP and technician. Applicant applied for the same and appeared in each stage of examination and was selected for the post. So బాగా అర్థం చేసుకోవడానికి చూడండి, తను ఆ డేటెడ్ నోటిఫికేషన్ ఏదైతే ఏఎల్పి అండ్ టెక్నీషియన్ ఉందో దానికి సంబంధించి అప్లై చేశాడు, తర్వాత అటెంప్ట్ చేశాడు అన్ని స్టేజెస్, ఆ తర్వాత సెలెక్ట్ కూడా అయ్యాడు అనమాట. ఓకే. సో ఇక్కడ ఏమైంది, ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ వాజ్ ఇష్యూడ్ ఆన్ 5th August 2020. సో ఈ 2018లో రాసిన నోటిఫికేషన్కి సంబంధించి 2020 August 5th అయితే జాబ్ అయితే ఆ అపాయింట్మెంట్ లెటర్ అయితే ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత a notice dated 3/2/2021 was issued by the respondents that an inquiry is being undertaken in the complaint filed
against the applicant of having possessed 2 degree and diploma in same academic session. సో ఇక్కడ కంప్లైంట్ అయితే వచ్చిందంట తన మీద సేమ్ అకాడమిక్ సెషన్ అంటే ఒకే టైంలో 2 డిగ్రీలు ఓకేనా. ఇక్కడ ఈయన ప్లేస్లో 2 డిగ్రీలు 1 డిప్లొమా అదే టైంలో చేసినట్టు కంప్లైంట్ అయితే వచ్చిందనమాట. సో దాని మీద ఎంక్వైరీ అన్నది వేశారు రైల్వే అని ఒక డేట్ అయితే ఇచ్చారు. తర్వాత ఏమంటున్నారు, an order was issued by the respondent to effect the inquiry into the allegation against the applicant has been completed forwarded in for final decision. ఓకే, సో ఫైనల్ డెసిషన్ కోసం ఫార్వర్డ్ చేస్తారంట. ఏ షో కాజ్ నోటీస్ డేటెడ్ 7/5/2000 was issued applicant alleging that he has passed BA first year in the month of July 2010. సో 2010 జూలైలో అయితే BA ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాడంట. ఓకే, అదే 10 to 30 జూలై 2011 ఈ టైంలో ఫస్ట్ ఇయర్, తర్వాత సెకండ్ ఇయర్ ఈ టైంలో అయితే పాస్ అయ్యాడు, అండ్ తర్వాత థర్డ్ ఇయర్ అయితే మనకి ఈ టైంలో అయితే పాస్ అయ్యాడు. సో బేసిక్గా 10, 11, 12, 13 ఈ 4 ఏళ్ళలో 10 to 11 ఈ 3 ఏళ్ళలో 10 to 11, 11 to 12, 12 to 13 ఈ 3 ఏళ్ళలో BA అయితే పాస్ అయ్యాడంట 3 years ఆన్ ద రెగ్యులర్ బేసిస్ ఫ్రమ్ ఒక డిగ్రీ కాలేజ్ నుంచి. తర్వాత హీ హ్యాస్ ఆల్సో అండర్గాన్ BA డిగ్రీ విత్ డిప్లొమా కోర్స్ అని ఈ వేరే ఇన్స్టిట్యూట్లో డిప్లొమా కోర్స్ అయితే చేశాడంట 11 నుంచి 14 వరకు, అది కూడా రెగ్యులర్ బేసిస్, విచ్ ఈజ్ అగైనెస్ట్ ద UGC గైడ్ లైన్స్. ఓకేనా. సో ఇది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దృష్ట్యా ఇదేంటంటే అగైనెస్ట్ అనమాట. ఎట్ ఏ టైమ్ 2 కోర్సెస్ అకాడమిక్ కోర్సెస్ రెగ్యులర్ బేసిస్లో చేయటం. సో అప్లికెంట్ ఫైల్డ్ హీజ్ రిప్లై, దాని మీద ఎంక్వైరీ అయితే పెట్టారు. దానికి ఈయన రిప్లైగా ఫైల్ చేసిన దానిలో ఏం చెప్తున్నారంటే డెనయింగ్ ద ఛార్జెస్, తన మీద వేసిన ఛార్జెస్ని అయితే ఆయన ఒప్పుకోవట్లేదు. అండ్ ఆయన ఆర్డర్ డేటెడ్ దీని మీద క్యాన్సిల్డ్ ద ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ మీద అయితే ఆయన ఫైట్ చేశారనమాట. సో ఇక్కడ ఏం జరిగింది అన్నది మనకి ఇంపార్టెంట్. సో అది చూద్దాం. అయితే ఈ కేసులో ఇంతకుముందు ఇలాగే జరిగిన ఒక కేసు గురించి అయితే కోర్ట్ చేశారు. సో అక్కడ ఆ కోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ అప్పుడు ఏం చెప్పారు అన్నది చూడొచ్చు ఇక్కడ మీరు. సో అక్కడ ఏమన్నారంటే ఆఫ్టర్ డిస్కషన్, ఏది ఈ కేసు గురించి కాదు, ఈ కేసులో వేరే కేసు గురించి చెప్తున్నారు. అక్కడ కోట్ చేసిన వర్డ్స్ ఇవి. ఆఫ్టర్ డిస్కసింగ్ ద ఎంటైర్ మెటీరియల్ ఐ హ్యావ్ నో హెజిటేషన్ ఇన్ హోల్డింగ్ దట్ there is no bar created for a student in pursuing 2 degrees simultaneously so as to disentitle him from appearing in the examination is question. సో జడ్జ్ ఆ బెంచ్ నుంచి ఏంటంటే మనకి క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఆ మొత్తం కేసు అండ్ మెటీరియల్ చూసిన తర్వాత ఎవిడెన్సెస్, సో ఆయన జడ్జ్ ఏమంటున్నారంటే సో దెర్ ఈజ్ నో బార్, అంటే వాళ్ళు 2 degrees చదివారు కరెక్టే, కానీ వాళ్ళు చదవకుండా ఉండడానికి యూనివర్సిటీస్ తరపు నుంచి కానీ డిగ్రీ కాలేజెస్ తరపు నుంచి ఎటువంటి ఏమీ పెట్టలేదు రిస్ట్రిక్షన్స్ అన్నవి అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. నో బార్ సెట్ అంటున్నారు, అక్కడ ఏ రిస్ట్రిక్షన్ పెట్టలేదు. ఈవెన్ అతను అప్లై చేసినప్పుడు పెట్టలేదు, ఎగ్జామినేషన్ రాసినప్పుడు కూడా ఆ బార్ అయితే ఏం లేదు. సో అప్పుడు నెక్స్ట్ ఏమంటున్నారు, ఫర్దర్ మోర్ సర్క్యులర్ డేటెడ్ 2021ది ఈ కేసులో చెల్లదు అని అయితే చెప్పారు. ఎందుకంటే ఆ కేసు రెట్రోస్పెక్టివ్ అని చూడండి, అంటే ఈ నోటీస్కి ముందు ఆయన ఆల్రెడీ కంప్లీట్ చేసేసాడంట ఆ డిగ్రీ, సో అది చల్లదన్నారు. బట్ అక్కడ అది ఈ పాయింట్ అన్నది మనకి ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ఇది ఉన్నా లేకపోయినా ఫర్దర్ మోర్గానే చెప్తున్నారు, అంటే ఎడిషనల్గానే. సో ఈ పాయింట్ లేకపోయినా కూడా ఇక్కడ ఈయన చెప్తున్నది ఏంటి జడ్జ్ అంటే, జడ్జ్ గారు చెప్పిన దాని ప్రకారం ఈ కేసులో ఏది బార్ అయితే లేదు, వాళ్ళు అప్లై చేసేటప్పుడు లేదు, ఎగ్జామ్ రాసినప్పుడు లేదు, చదువుకున్నప్పుడు లేదు. సో వాళ్ళని ఆపడానికి మీరేమీ చేయలేదు. సో అదైతే ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏమంటున్నారు చూడండి, సో దాని ఆధారంగా పర్మిషన్ అయితే ఇచ్చేసారనమాట. ఆర్ డైరెక్టర్ టు పర్మిట్ ద పిటిషనర్ టు డిశ్చార్జ్ హిస్ డ్యూటీస్ ఆన్ ద పోస్ట్. సో ఆయన ఏ పోస్ట్ అయితే వీళ్ళు వద్దన్నారో ఆ పోస్ట్ని చేయడానికి పర్మిషన్ అయితే ఇచ్చింది ఫైనల్గా కోర్టు. ఇప్పుడు ఈ కేసులో ఏమైందో చూద్దాం. ఓకే, సో ఈ కేసులో కూడా ఎనీ బార్ ఇన్ ఎనీ స్టాట్యూట్ ప్రొహిబిటింగ్ ద అపీరెన్స్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ ద క్లాస్ రూమ్ ఎగ్జామినేషన్. సో క్లాస్ రూమ్లో కానీ ఎగ్జామినేషన్లో కానీ ఏది రిస్ట్రిక్ట్ చేయలేదు. ఏది 2 different బోర్డ్స్, ఆ 2 కాలేజీలు కానీ వాటికి సంబంధించిన యూనివర్సిటీలు కానీ 2 చేయలేదన్నమాట. ఏ ఎఫర్ట్
అంటే ఇప్పుడు ఒక అతను ఆల్రెడీ ఒక టైంలో ఒకటి చదువుతున్నప్పుడు వేరేది చదవకూడదు అని అన్నప్పుడు దాన్ని చదవకుండా ఆపడానికి మీరు ఏం చేశారు అన్నది ఇక్కడ క్వశ్చన్. అక్కడ నుంచి మీ స్టాట్యూట్ అధికారికంగా మీరు ఏది దానికి సంబంధించి రిస్ట్రిక్షన్ పెట్టలేదు. అట్లీస్ట్ ఒక ఎఫిడవిట్ అన్న తీసుకుని ఉండాల్సింది మీరు. మేము ఒక దగ్గరే చదువుతున్నాం, ఇంకోటి చదవట్లేదు, ఒకవేళ చదివితే చెల్లదు అన్నట్టు ఏమీ తీసుకోలేదు. ఈవెన్ ఎగ్జామ్స్లో కూడా, రైల్వే కానీ వేరే ఏ ఎగ్జామ్స్లో కూడా ఎట్ ఏ టైం 2 చదివితే ఒకటే తీసుకుంటాం, ఫస్ట్ చదివిందే తీసుకుంటాం, ఇట్లా ఏ బార్ కూడా పెట్టలేదన్నమాట. సో అదే బేస్ చేసుకుని అయితే ఇక్కడ చెప్తున్నారు. సేమ్ ఇయర్లో చదివినప్పుడు దెర్ వాజ్ నో ప్రొహిబిషన్ కంటెంట్ ఇన్ అబ్టైనింగ్ ఏ పర్సన్ 2 degrees సైమల్టేనియస్లీ. ఆయన డిగ్రీ అయితే తీసేసుకున్నాడు రెండింటి దగ్గర నుంచి. సో డిగ్రీ ఇచ్చేసినప్పుడు డిగ్రీ చెల్లదు అని ఆల్రెడీ చెల్లుతుంది. డిగ్రీ మీరు చెల్లకపోతే అసలు డిగ్రీ ఎందుకు ఇష్యూ చేశారు? ఇష్యూ చేయకుండా ఉండాలి కదా. సో డిగ్రీ ఇష్యూ చేశారంటే డిగ్రీ చెల్లుతుంది ఈ కేసులో. సో ఈ యాక్షన్స్ చెప్పినప్పుడు ఇది దీని ప్రకారం యాక్చువల్గా ఇది లాలో బ్యాడ్ కింద అయితే వర్ణించారన్నమాట. అంటే ఇలా జరగకూడదు కానీ ఇలా జరుగుతుంది అని అయితే చెప్తున్నారు. సో కోర్టు దృష్టిలో ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ తరపు నుంచి కానీ, యూనివర్సిటీస్ తరపు నుంచి కానీ, లేదా ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీస్ తరపు నుంచి ఎఫర్ట్ పెట్టి మీరు రిస్ట్రిక్ట్ ఫస్ట్ చేయాలి, ఆర్ డిగ్రీ ఇష్యూ చేయకుండా ఉండాలి. సో అప్పుడు మీకు ఈ కేసులో ఏమవుతుంది, 2 దగ్గర చేశాడంటే అయినా కూడా చేశాడు, బార్ ఉన్నా కూడా తను ఇల్లీగల్గా చేసినట్టు అవుతుంది కాబట్టి ఆ కేసులో క్యాన్సిల్ చేయొచ్చు. బట్ ఇక్కడ మీరు మీ దగ్గర నుంచి అయితే ఏమీ చేయకుండా లాస్ట్ డిగ్రీ కూడా ఇష్యూ చేసేసి ఇప్పుడు చెల్లదు అనడం కరెక్ట్ కాదని అయితే ఫైనల్గా అయితే చెప్పారు. సో ఇక్కడ చూడండి మీకు, వీఆర్ ఆన్ ద ఒపీనియన్ దట్ క్యాన్సిలింగ్ ద ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ of the applicant of the post of ALP electric is not tenable in the eyes of law. సో ఇలా చేయటం, అతని అప్లికేషన్ ఇప్పుడు రద్దు చేయటం కరెక్ట్ కాదు. ఈవెన్ అది బ్యాడ్ అయినా కూడా ఆయన చేయటం, దానికి సంబంధించి మీరు ఎఫర్ట్ పెట్టి ముందే ఆపండి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కాదు అని అయితే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు అనమాట. సో ఆయనకైతే ఆయన జాబ్ అయితే ఇచ్చేయడం జరిగింది. సో అర్థమైంది కదా. ఈ కేసుని ఎందుకు చూపించానంటే, సో ప్రజెంట్ అసలు సిచ్యువేషన్లో ఏం జరిగింది, రీసెంట్ 2023లోనే ఇందాక మీరు చూశారు కదా డేట్. సో 2023లోనే మనకి దీనికి సంబంధించిన జడ్జిమెంట్ అయితే వచ్చిందనమాట. సో ఈ కేసు ప్రకారం చూసుకుంటే ఎట్ ఏ టైం 2 చదవటం కోర్టు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, అంటే మోరల్గా. బట్ మీకు డిగ్రీ ఇష్యూ చేసేసిన తర్వాత, మీరు ఎగ్జామ్ కూడా రాసేసిన తర్వాత దాన్ని రైల్వే ఇప్పుడు రద్దు చేయడాన్ని కూడా కోర్టు సమర్థించట్లేదు. అతని జాబ్ అతనికి ఇచ్చింది. బట్ అంటే అర్థం ఏంటి, యాజ్ ఆఫ్ నౌ 2 చేసినా కూడా ఓకే అన్నట్టే ఉంది సిచ్యువేషన్ అయితే. బట్ ఇక మీదట చేయబోయే వాళ్ళు అయితే ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి, ఎట్ ఏ టైము 2 చేస్తే మీకు 2 చదవనొచ్చు, లేదా అంటే ఒకవేళ స్టాట్యూట్ నుంచి, అంటే యూనివర్సిటీస్ నుంచి కానీ, ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీస్ నుంచి కానీ ఏదైనా క్లియర్ గైడెన్స్ ఆర్ మిమ్మల్ని ఆపడానికి అక్కడ ఏదైనా కనుక ప్రొవైడ్ చేస్తే మీకు అప్పుడు క్లియర్గా ఒకటే చెల్లుతుందా 2 చెల్లవా అన్నది అయితే చెప్తారు. సో దాని తర్వాత అది మీకు చేసి కూడా వేస్ట్ అయిపోద్ది కాబట్టి మీరు చేసేటప్పుడే ఆలోచించుకోండి. ఇక మీద చేసేవారు, ఆల్రెడీ చేసే వాళ్ళకి, ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే నాకు తెలిసి ప్రాబ్లం ఏం లేదు ప్రజెంట్ వరకు అయితే, ఓకేనా. బట్ ఇక మీద చేయబోయే వాళ్ళకు మాత్రం ఆలోచించుకుని దాన్ని ప్లాన్ చేసుకోండి. సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే చేసినా కూడా చెల్లుతుంది అన్నట్టే ఉంది ఈ కేసు ప్రకారం అయితే, ఓకే. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అర్జెంటుగా మీరు డిజీ లాకర్ లింక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇది ఇంకా మనకి అఫీషియల్గా ఆర్ఆర్బీ వెబ్సైట్స్లో ఆర్ అఫీషియల్గా స్టూడెంట్స్కి పెట్టే వెబ్సైట్స్లో అయితే పెట్టలేదు. సో మీరు అర్జెంటుగా లింక్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ మీకు తర్వాత లింక్ చేయాల్సి వచ్చినా ఎంతవరకు రిక్వైర్డ్ ఉందో ఆ సర్టిఫికేట్స్ మాత్రమే లింక్ చేసుకుంటే సరిపోతుంది మీకు. ప్రజెంట్ సొల్యూషన్ అయితే అది. సో దీని గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే ఇదనమాట. సో డిజీ లాకర్ లింక్ చేయడం వల్ల మీరు అన్ని సర్టిఫికేట్స్కి యాక్సెస్ ఇస్తే, సో మీరు ఎట్ ఏ టైం సేమ్ టైంలో కనుక 2-3 డిగ్రీలు కనుక తీసుకుంటే డెఫినెట్గా అది వాళ్ళకి తెలుస్తుంది. సో దానివల్ల మీకు ఇబ్బంది అవుతుందా అంటే ఈ కేసు ప్రకారం చూసుకున్నట్టయితే ప్రజెంట్ అవ్వదు. బట్ ఏంటి, ఫ్యూచర్లో వాళ్ళు దాన్ని మార్చుకోవచ్చు అనమాట. వాళ్ళ దగ్గర నుంచి కనుక ఒక మూవ్ కనుక వస్తే అప్పుడు మీకు ఇబ్బంది అవ్వచ్చు. సో ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు అయితే వదిలేసేయండి, పెద్ద కంగారు పడే పని లేదు. బట్ ఇక మీద చేయబోయే వాళ్ళు మాత్రం ఇది మైండ్లో పెట్టుకుని ఆలోచించి చేయండి, ఒకే టైంలో చేయాలా వద్దా అన్నది. సో ఓకే కదా. అండ్ సెకండ్ థింగ్ ఏంటి, ఫస్ట్ మీరైతే ప్రిపరేషన్ బాగా చేసుకోండి.
ప్రిపరేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే రీసెంట్గా ట్విట్టర్ క్యాంపెయిన్లు కూడా కొంతమంది చేస్తున్నారు ఏఎల్పికి సంబంధించి. అండ్ ఈ ట్విట్టర్ క్యాంపెయిన్ పెద్దగా సక్సెస్ అవ్వలేదు ఈ రోజు కనుక జరిగింది చూసుకున్నట్టయితే. బికాజ్ ఏంటంటే ఎక్కువ మందికి ఇంకా ప్రిపరేషన్ అవ్వలేదన్నమాట. సో ప్రిపరేషన్ అవ్వనప్పుడు అసలు మనం ఎగ్జామ్ పెట్టమని అనడంలో పాయింటే లేదు. సో ప్రిపేర్ అవ్వాలి కదా, మనకి జాబ్ రావడానికి పెట్టాలి. కానీ మీరు ఎగ్జామ్ పెట్టేశారని రాస్తే ఉపయోగం ఉంది. సో ఫస్ట్ అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. మోస్ట్ ప్రాబబ్లీ మీకు అక్టోబర్ వరకు మినిమం అయితే దొరుకుతుంది. సో అక్టోబర్ మిడ్ వీక్ కానీ లేదా ఆ తర్వాత అయితే నవంబర్ మిడ్ వీక్ ఇట్లాగైతే ఛాన్స్ ఉంటుంది. సో అక్టోబర్ మిడ్ వీక్కి టార్గెట్ పెట్టుకుని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. నేను నెక్స్ట్ మీకు టైం టేబుల్ వీడియో కూడా చెప్తాను, రేపు వస్తుంది ఆ వీడియో అన్నది. మా తరపు నుంచి కంప్లీట్గా మీకు ఏఎల్పికి కానీ లేదా ఎన్టీపీసీకి కానీ రైల్వేకి సంబంధించిన కంప్లీట్ క్లాసెస్ విషయంలో కానీ అండ్ గైడెన్స్ విషయంలో కానీ మేము హెల్ప్ చేస్తున్నాం. అండ్ అప్డేట్స్ కూడా చూడొచ్చు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, రీసెంట్గా మనం ఇచ్చిన అప్డేట్స్ కనుక చూస్తే మెడికల్ అప్డేట్ ఒకటి వచ్చింది, అది దాని గురించి ఇచ్చాం. రైల్వేకి సంబంధించిన గ్రూప్ డి ఖాళీల గురించి ఒక చేంజ్ వచ్చింది, అది చెప్పాం. తర్వాత నోటిఫికేషన్ గురించి అండ్ దీంతో పాటు మనకి ఈ గవర్నమెంట్లో ఏమేమి జరుగుతాయి, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ రీసెంట్గా మార్పు వచ్చింది, దాని గురించి మాట్లాడాం. ఆధార్ అప్డేట్ గురించి ఒక అప్డేట్ వచ్చింది, అది మాట్లాడాం. అండ్ దాంతోపాటు క్లాసెస్ కూడా చేస్తుంటాం మనం, పాలిటీకి సంబంధించిన క్లాసులు. అండ్ తర్వాత అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఫిజిక్స్కి సంబంధించిన క్లాసులు, బయాలజీకి సంబంధించిన క్లాసులు అన్నీ మన ఛానల్లో దొరుకుతాయి. అండ్ గ్రూప్ డికి ఎన్టీబీసీకి మీకు ఉండే చాలా డౌట్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. సో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా రికమెండ్ చేయండి. ఎక్కువ వ్యూస్ ఎక్కువ లైక్స్ ఉంటే మాకు మోటివేటింగ్ ఉంటుంది. మీకు ఇంకా మోర్ గైడెన్స్ అండ్ హెల్ప్ఫుల్ వీడియోస్ రెగ్యులర్గా మేము ప్రొవైడ్ చేయగలుగుతాం అనమాట, ఇంకా ఎంతూజియాజంగా. సో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు నేను మన యాప్ చూపిస్తాను. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. కంప్లీట్ కోర్సెస్ అయితే మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. రైల్వేకి సంబంధించిన కోర్సెస్ అన్నవి ఒకసారి చెక్ చేయండి. ఈ వినాయక చవితి ఎండింగ్ వరకు మీకు ఆఫర్ కూడా ఉంది. కూపన్ కోడ్స్ నేను చెప్తాను ఇప్పుడు మీకు. సో ఏఎల్పికి సంబంధించిన క్లాస్ 1000 రూపీస్కే మీకు కంప్లీట్ ఏఎల్పికి సంబంధించిన కోర్స్ అయితే వచ్చేస్తుంది. అండ్ టెక్నీషియన్ అయితే 799కే వచ్చేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్తో కలిపి చెప్తున్నాను నేను. ఆ సబ్జెక్ట్ మాత్రమే విడిగా కావాలన్నా లేదా జనరల్ సైన్సే విడిగా కావాలన్నా కూడా దొరుకుతుంది. ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. ఫ్రెండ్స్, మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎగ్జామ్ ట్రిక్స్ అని ఉంటుంది, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. రైల్వేకి సంబంధించిన ప్రతి కోర్స్ ప్రతి క్లాస్ మన దగ్గర చాలా తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతుంది. ఒకసారి చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫిజిక్స్కి సంబంధించి, బయాలజీకి సంబంధించి, కెమిస్ట్రీకి సంబంధించి, మ్యాథ్స్కి సంబంధించి, రీజనింగ్ సంబంధించి ఇట్లా మొత్తం ఏవైతే మెయిన్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన కోర్సెస్ అయితే ఉన్నాయి. ప్రతిదీ 299 ఉంది కదా. సో వినాయక చవితి సందర్భంగా గణేష్ 100 కోడ్ కనుక వాడితే మీకు 199కే వస్తుంది, 100 రూపీస్ తక్కువకి వస్తుంది అనమాట. అలాగే ఈ సైన్స్, జనరల్ సైన్స్ మొత్తం కలిపి కావాలనుకుంటే 599 ఉంది కదా. సో గణేష్ 100 వాడితే ఇక్కడ కూడా మీకు 100 రూపీస్ తగ్గుతుంది, 499కే వస్తుంది అనమాట. అంటే మొత్తం సైన్స్ సబ్జెక్ట్స్ అన్నీ కలిపి జస్ట్ 500 రూపీస్ కన్నా తక్కువకే మీకు రైల్వేకి, ఈ టెక్నీషియన్కి, ఏఎల్పికి, ఎన్టీపీసీ, గ్రూప్ డికి హెల్ప్ అయ్యే జనరల్ సైన్స్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. లెస్ దెన్ 500కి ఆ గణేష్ 100 కోడ్ అయితే వాడండి. అలాగే ఎక్కడ దొరకని బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగులో అసలు ప్రాపర్గా మీకు మంచి కంటెంట్తో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎక్కడ దొరకదు, దాన్ని కూడా లాంచ్ చేసాం. సో 699 పెట్టాం. సో దాని మీద కూడా మీకు 100 రూపీస్ గణేష్ 100 కోడ్ వాడితే 100 రూపీస్ తగ్గుతుందన్నమాట. అది వినాయక చవితి వరకే కంపల్సరీ, తర్వాత మళ్ళీ ప్రైసెస్ అయితే పెరగచ్చు. సో ఇప్పుడు ఒక పండగ ఉంది కాబట్టి మా తరపు నుంచి ఈ ఫెస్టివల్కి ఒక గిఫ్ట్ లాగా ఈ కూపన్ అయితే ఇస్తున్నాం. అండ్ కంప్లీట్ టెక్నీషియన్ కోర్స్ మీకు 999కే ఉంది. దీని మీద గణేష్ 200 వాడితే కోడ్, గణేష్ 200 కోడ్ వాడితే 200 తగ్గుతుంది. అంటే 799కే మొత్తం టెక్నీషియన్ కోర్స్ అన్నది వచ్చేస్తుంది కంప్లీట్గా. అలాగే ఏఎల్పికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మీకు 1199 ఉంది కదా. గణేష్ 200 కోడ్ వాడితే 200 తగ్గుతుంది. సో 999, లెస్ దెన్ 1000 రూపీస్కి కంప్లీట్ ఏఎల్పి CBT 1, CBT 2 పార్ట్ ఏ, CBAT అంటే సైకోమెట్రీ టెస్ట్, ఈ 3 ఇంజనీరింగ్ డ్రాయింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్తో కలిపి
వస్తుందన్నమాట. సో బెస్ట్ సెల్లింగ్ కోర్స్ అనుకోవచ్చు. ఇంత తక్కువకి ఇంత హై వాల్యూ మీకు దొరకదు. సో యూజ్ చేసుకోండి. బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ కావాలనుకున్నా, టెక్నీషియన్ కోర్స్ కావాలనుకున్నా, ఏఎల్పి కోర్స్ కావాలనుకున్నా. సో కోడ్స్ అయితే గుర్తున్నాయి కదా, గణేష్ 100 అండ్ గణేష్ 200. సబ్జెక్ట్ వైజ్ దొరుకుతుంది మీకు, కోర్స్ వైజ్ టెక్నీషియన్, ఏఎల్పి కోర్సెస్ కూడా దొరుకుతాయి. సో తప్పకుండా సీరియస్ ఆస్పిరెంట్స్ తప్పకుండా యూజ్ చేసుకోండి. అండ్ ఈ కూపన్ కోడ్ అన్నది వినాయక చవితి వరకు మాత్రమే ఉంటుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. సో డిస్క్రిప్షన్లో ఈ లింక్ కనుక క్లిక్ చేస్తే మన టెలిగ్రామ్లోకి వస్తారు. ఇట్లా మీ డౌట్స్ అన్నీ అక్కడ అడగచ్చు అనమాట. సో మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ ఏ డౌట్ ఉన్నా ఇక్కడ అడిగితే ఎవరో ఒకళ్ళు రెస్పాండ్ అవుతారు. సో దట్ ఒకళ్ళ డౌట్ ఒకళ్ళు క్లియర్ చేయడం వల్ల చెప్పిన వాళ్ళకి నేర్చుకున్నట్టు ఉంటుంది, డౌట్ కూడా క్లియర్ అవుతుంది అనమాట. సో ఇద్దరికీ బెనిఫిట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు నన్ను పర్సనల్గా మీరు రీచ్ అవుట్ అవ్వాలి, ఏదైనా టాపిక్ గురించి మీరు అడగాలి అనుకుంటే సో దానికి కూడా మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను చూడండి. సో ఈ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. శరణ్ తేజస్ అని ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడికి వచ్చి మీరు మీ డౌట్స్ ఏమైనా ఉంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను అడగచ్చు. అంటే ఎక్కువ మెసేజ్లు వస్తుంటే నేను చూసిన వాటికి వీడియో అన్నా చేస్తాను, లేదా కామెంట్ అయినా ఇస్తాను అనమాట చూస్తే మాత్రం. సో ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను. అండ్ తర్వాత కింద డిస్క్రిప్షన్లో మీకు బెస్ట్ బుక్స్ లింక్స్ కూడా ఉంటాయి. సో తప్పకుండా చెక్ చేయండి. మీకు కంప్లీట్గా మన డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. ఫస్ట్ యాప్లో జాయిన్ అయితే అయ్యి ఉండండి అండ్ యూజ్ చేసుకోండి. వినాయక చవితి లోపు మీకు ఇంకా తక్కువకే ఏఎల్పి కోర్స్ కానీ అన్ని కోర్సెస్ రైల్వేకి సంబంధించి వస్తున్నాయి కాబట్టి తప్పకుండా యూజ్ చేసుకోండి. ఎక్కువ టైం కూడా లేదు, ప్రిపరేషన్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ ఇంకో సంవత్సరం పాటు మీరు కష్టపడాల్సి ఉంటుంది. సో యూజ్ చేసుకోండి, తక్కువకే మీకు కోర్సెస్ వస్తున్నాయి చూడండి. అంటే మీ కోర్స్ ఇస్తాం మాత్రమే సరిపోదు, మీరు ప్రాక్టీస్ కూడా బాగా చేయాల్సి ఉంటుంది. సో తప్పకుండా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.